హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలామందికి కూడా డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట. ఆ డౌట్స్తో వాళ్ళకి ఇల్లు అనేటువంటిదైతే వస్తుందా రాదా అని ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ అనేటువంటిదైతే ఇస్తాను. సో అదేవిధంగా వీటికి సంబంధించిన ఫైనల్ లిస్ట్స్ అనేటువంటివి ఎట్లా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరందరూ కూడా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎండ్ వరకు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేప్పుడు మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిదైతే రాకపోవడానికి గల కారణాలు, సో వీళ్ళందరూ కూడా మాకు ఈ కారణాల చేతే ఇల్లు అనేటువంటిది అయితే రావడం లేదు అని అనుకుంటూ ఉన్నారన్నమాట. ఓకేనా. సో మొట్టమొదటిగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వాళ్ళు స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకున్నప్పుడు ఆన్లైన్లో అక్కడ సర్వేయర్ నేమ్ కనిపించకపోయినా, అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేటువంటిది లేకపోయినా సరే, సో చాలామంది కూడా మాకు ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది అయితే రాదు అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించవలసింది అయితే ఉంటుందండి. సో మీకు అక్కడ సర్వేయర్ నేమ్ అనేటువంటిది లేకపోయినా, మొబైల్ నెంబర్ అనేటువంటిది లేకపోయినా సరే, ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది ఖచ్చితంగా అయితే ఇస్తారనమాట. మీ నేమ్ ఫైనల్ లిస్ట్లో ఉంటే ఖచ్చితంగా అయితే మీకు ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్ లిస్ట్లో నేమ్ లేకపోతేనే మీకు ఇందిరమ్మ ఇల్లు అయితే రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి సర్వేయర్ నేమ్ లేకపోయినా, మొబైల్ నెంబర్ లేకపోయినా సరే మీకు ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తాయి. చాలామంది కూడా వీటి మీద డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను కమెంట్స్లో అయితే రెస్పాండ్ అవుతాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటి విడత ఎంపిక ప్రక్రియలో L1, L2, L3 3 కేటగిరీస్ వైజ్గా అయితే డివైడ్ చేశారనమాట. అయితే ఈ 3 కేటగిరీస్కు సంబంధించి చూసుకుంటే ఫస్ట్ అయితే మనకు ఫాస్ట్గా వీళ్ళని కేటగిరీస్ వైజ్గా అయితే డివైడ్ చేస్తారు. దాని తర్వాత ఆ యొక్క L1, L2, L3 కేటగిరీస్లో కూడా చాలామంది అనర్హులు ఉన్నట్లు అధికారులు అయితే చెప్పడంతో, అంటే అనర్హులు అంటే ఎట్లా, వాళ్ళకి ఆల్రెడీ ఇంటి స్థలం ఉన్నా సరే, ఆల్రెడీ ఇల్లు అనేటువంటిది ఉన్నా సరే, కారు బంగ్లా మొత్తం ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళని కూడా ఆ లిస్టులో అయితే చేర్చడం జరిగిందనమాట. అందుకొరకు వాటికి సంబంధించి మనకు రీవెరిఫికేషన్ అయితే చేశారు అధికారులు. ఆ రీవెరిఫికేషన్స్ చేసి ఫైనల్ లిస్ట్ అనేటువంటిది అయితే తీసుకురావడం జరిగింది. ఆ లిస్ట్ ప్రకారము ఇందిరమ్మ శాంక్షన్ పత్రాలు అనేటువంటివి అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. మొదటి విడతలో మనకు L1, L2, L3 కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేసినప్పటికీ కూడా మనకు సెకండ్ టైం రీవెరిఫికేషన్స్ అయితే జరిగాయి అన్నమాట అప్లికేషన్స్ మీద. సో అప్పుడు పర్ఫెక్ట్గా అర్హులను మాత్రమే గుర్తించి వాళ్ళకి ఇందిరమ్మ శాంక్షన్ పత్రాలను, ఇందిరమ్మ ఇళ్ళను అయితే మంజూరు చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో అయితే ఇదే విధానం మనకు ఇప్పుడు రెండవ విడత లబ్ధిదారుల ఎంపిక అయితే జరుగుతూ ఉంది కదా. సో ఈ యొక్క లబ్ధిదారుల ఎంపికలోనూ సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ చాలామంది కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకున్నారు, ప్రజాపాలనలో కావచ్చు, మీ సేవా కేంద్రాల్లో. అయితే వాటిని మనకు చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే అధికారులు వెరిఫికేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో వెరిఫికేషన్స్ చేశాకే మిమ్మల్ని ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు అర్హులైతే ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులోకి తీసుకోవడం జరుగుతుంది, అనర్హులైతే మీకు క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక ఫస్ట్ విడతలో మనకి L1, L2, L3 కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేశారు కదా, ఆ విధంగా అయితే ఇప్పుడు చేయరు. డైరెక్ట్గా మనకు ఫైనల్ లిస్ట్ ఒకటే విడుదల చేస్తారు. అది కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వెరిఫికేషన్స్ చేసి అర్హులను మాత్రమే దాంట్లోకి అయితే తీసుకొని ఆ లిస్ట్ని మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది. అందుకొరకే సర్వేయర్ను కూడా నియమించడం జరిగిందనమాట. ఆ సర్వేయర్ వెళ్ళి అప్లికేషన్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, అంటే వెరిఫికేషన్స్ చేసి వాళ్ళు ఆ పథకానికి ఎలిజిబులా కాదని గుర్తించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధానంలో అయితే మీకు జరుగుతూ ఉన్నాయి. రెండవ దఫా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉంటేనే మీకు ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది అయితే వస్తాయి. ఈ రెండో విడతకైనా సరే, లేకుంటే మీకు ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది అయితే రాదనమాట. వీటికి సంబంధించి
మనకు ఈ నెలాఖరు లోపల లేదా మే నెల మొదటి వారంలో లిస్ట్ అనేటువంటిది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్పుడు మీరు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్లో వచ్చి మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నంబరు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. సో వీటిలో మీ దగ్గర ఏముంటే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్గా ఆధార్ నంబర్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ నంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోగానే దాని తర్వాత మీకు స్టేటస్ అనేటువంటిది అయితే చూపిస్తుంది. ఆ స్టేటస్ చూసే దగ్గర చాలామందికి సర్వేర్ నేమో మొబైల్ నెంబర్ లేదు కనిపించకపోవడం వల్ల మాకు ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది అయితే రాదు అనుకుంటున్నారు. బట్ మీకైతే వస్తాయండి, వాటితో అయితే సంబంధం అయితే లేదు. ఈ ముందు రోజుల్లో ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా నేనైతే తెలియచేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి మన ఛానల్ని.